అందరికీ నమస్కారం. నేను మీ అరుణ్ కుమార్ గురుస్వామిని. మనకు 22 బుధవారము 2025 నుంచి మన కార్తీక మాసము ప్రారంభమవుతుంది. మరి కార్తీక మాసం అనేది విశేషమైనటువంటి ప్రత్యేకమైన మాసము. అదేవిధంగా మనము శ్రావణ మాసం లోపల వరలక్ష్మి వ్రతాలు, లక్ష్మీదేవిని పూజించుకున్నాము. అదేవిధంగా భాద్రపద మాసం లోపల గణపతి నవరాత్రులు జరుపుకున్నాము. అదేవిధంగా ఆశ్వీజ మాసం లోపల అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా జరుపుకున్నాము. అదేవిధంగా మరి ఈ కార్తీక మాసం లోపల మనకు మరి అన్ని దేవతారాధన కూడా ముఖ్యమైనటువంటి మాసం ఏదంటే విష్ణువు కానీ, అమ్మవారు కానీ, శివుడు కానీ, గణపతి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ ప్రతి ఒక్క దేవుని యొక్క ఆరాధనకు విశిష్టమైనటువంటి మాసం ఏదంటే అది కార్తీక మాసం అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసం లోపల విశేషమైన లక్ష్మీ పూజలు చేసుకుంటాము. అదేవిధంగా గౌరీ నోములు చేసుకుంటాము, అర్చనా స్వామి వ్రతాలు చేసుకుంటాము, ఉమామహేశ్వర స్వామి వ్రతాలు చేసుకుంటాము. అదేవిధంగా ఎన్నో శుభకార్యాలు కూడా మనము ఈ కార్తీక మాసం లోపల చేసుకుంటాము. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధనకు, ఉపాసనకు ముఖ్యమైనటువంటి మాసం ఏదంటే అది కార్తీక మాసము. అదేవిధంగా ఈ కార్తీక మాసం లోపలనే అయ్యప్ప స్వాముల యొక్క దీక్షా కాలం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి విశేషమైనటువంటి ఈ కార్తీక మాసం లోపల మనము భగవంతుని పూజించడం వల్ల, భగవంతుని ఆరాధన చేయడం వల్ల మనకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసం లోపల ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటి లోపల ప్రతిరోజు నిత్యము దీపారాధన, అదేవిధంగా దేవాలయం లోపల కూడా ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల మన కుటుంబానికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసం లోపల భగవంతుని యొక్క ఆరాధన చేయండి. స్వామి శరణం, స్వామి శరణం.